హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మెంతాకు టమాటా కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఈ కూర ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆకు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కూర చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్. వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూను ఆవాలు వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి అన్నమాట. వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి. కొంచెంసేపటి తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువే పడతాయి, వేసుకోండి, బాగుంటుంది. కారం తక్కువ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2-3 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి అడుగెట్టకుండా మూత పెట్టి టమాటాలు మొత్తం మగ్గే వరకు ఉంచుకోవాలి. కొంతసేపు తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, టమాటాలు జ్యూసీగా బాగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మీ కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వేసుకోవాలి. చూసుకుని వేసుకోండి కారం సాల్ట్ని. తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసి శుభ్రంగా బాగా ఇవన్నీ కలిసేలాగా బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని మనం కట్ చేసుకుని బాగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టాం కదా ఈ మెంతాకు, అది వేసుకోవాలన్నమాట. వేసుకుని శుభ్రంగా బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటేనే దగ్గరికి అయిపోతుంది ఈ కూర. చూసారా ఎంత కూర అయిందో. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉంచుకోవాలి. కొంచెంసేపటి తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకొని శుభ్రంగా బాగా కలిపి మూత పెట్టి ఇప్పుడు ఈ టైంలోనే సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకుని వేసుకుని పడితే వేసుకుని మూత పెట్టి కూర దగ్గరికి అవే వరకు ఉంచుకోవాలి. చూసారా, కూర రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు టమాటా కర్రీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కూర చపాతీలోకి పుల్కాలకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.